తమ అణు కేంద్రాలపై దాడులకు ప్రతీకారంగా అమెరికాకు సర్వశక్తులతో బదులిస్తామని ఇరాన్ హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పశ్చిమాసియాలోని అమెరికా స్థానిక స్థావరాల లక్ష్యంగా టెహ్రాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఖతార్, ఇరాక్, కువైట్, బహ్రెయిన్లోని అమెరికా స్థావరాలపై దాడి చేసినట్లు ఇరాన్ ప్రభుత్వ టీవీ వెల్లడించింది. దోహాలోని యుఎస్ స్థావరంపై 6 మిస్సైళ్లను ప్రయోగించింది. ఈ దాడులను టెహ్రాన్ ధృవీకరించింది. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ఖతార్ వెల్లడించింది. ఇరాన్ ప్రతీకార దాడులు చేయడంపై అమెరికా డొనాల్డ్ ట్రంప్ సిచ్యువేషన్ రూమ్కు వెళ్లి పరిస్థితులను గమనించారు. శక్తివంతమైన మిస్సైళ్లను ప్రయోగించినట్లు ఇరాన్ ఆర్మీ దళాలు తెలిపాయి. ఇరాన్ దాడుల వేళ ఖతార్, కువైట్, బహ్రెయిన్ తమ గగన తలాలను మూసివేశాయి. మరోవైపు తమ దేశంపై ఇరాన్ ప్రయోగించిన మిస్సైళ్లను తిప్పికొట్టినట్లు ఖతార్ రక్షణ శాఖ ప్రకటించింది. అల్ ఉదీద్ ఎయిర్ బేస్పై క్షిపణి దాడిని అడ్డుకున్నట్లు పేర్కొంది. తమ దేశంలోని ఎయిర్ బేస్లపై ఇరాన్ దాడి చేయడానికి ఆ దేశం ఖండించింది. ఇరాన్ దురాక్రమణకు బదులివ్వకుండా వదిలిపెట్టబోమని వెల్లడించింది. యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించేందుకు సిద్ధమేనని ఇరాన్ సంకేతాలు ఇచ్చింది. యుద్ధం తాను ప్రారంభించలేదని ఇరాన్ అధ్యక్షుడు పెజిష్కియాన్ పోస్ట్ చేశారు. ప్రతీకార దాడికి ముందు పెజిష్కియాన్ ఎక్స్లో పోస్ట్ చేశారు.